రేవంత్కి రాహుల్కి అంటే రాహుల్ గాంధీ సీతక్కని కలిసిండు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిండు, బట్టిని కలిసిండు, ఇంకెవరెవరినో కలుస్తున్నాడు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎట్లా చూడొచ్చు, ఏడాది దాటిపోయింది దాదాపుగా. ఒక మంత్రివర్గ విస్తరణ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ వల్ల అయిపోయింది. అంటే ఇప్పుడు ఢిల్లీ పరిణామాలు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ప్రభుత్వానికి ముడిపడి ఉంటుంది. పార్టీ ప్రభుత్వం వేరువేరుగా చూడలేము మనం. అవును అవును. అయితే అధిష్టాన వర్గం నుంచి ఢిల్లీకి మన తెలంగాణకు ఈ రాజకీయాల మధ్యలో గ్యాప్ చాలా కనపడుతుంది. గతంలో 6 నెలల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి కలవలేకపోయింటే ఇదే కారణం వల్ల కలవలేకపోయాను అనుకున్నాను. తర్వాత ఏమైంది, రాను ఏడాది వచ్చేసింది. 1 ఇయర్ వరకు కూడా కలవలేదు. కలవకపోగా ఢిల్లీకి పోయిన ప్రతిసారి 20 సార్లు పోయిన 22 సార్లు పోయినప్పటికీ అక్కడ కేంద్ర మంత్రులను, ఖర్గేను, బీజేపీ మంత్రులను, ఇతర నాయకులను కలిసి ఈ బీజేపీతో ఉన్న ఇంటరాక్షను, బీజేపీతో ఉన్న కాంటాక్ట్ కూడా కాంగ్రెస్ అధినేతతో లేకుండా పోయింది. అది ఒక పెద్ద అనుమానాలకు దారితీసింది. ఢిల్లీ ఎలక్షన్స్ అయినాయి, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలు, చాలా కీలకమైన ఎన్నికలు. కేవలం ఇది 2 పెద్ద రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ అంటే ఇంకా అది లెక్కలకు రాదు వాస్తవానికి. సరే 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ 2 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, దాంట్లో కర్ణాటక, తెలంగాణ నుంచి ఆర్థిక సహకారమైన లేకపోతే యంత్రాంగం సహకారమైన ఏ విధమైన సహకారమైనా ఢిల్లీకి అవసరం, కర్ణాటక అవసరం. ఈ 2 స్టేట్లు కూడా సంపన్నమైన రాష్ట్రాలే. ఖజానా పరంగా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా బలంగా ఉన్న రాష్ట్రాలు ఇవి, సదరన్ స్టేట్స్. అయితే ఇక్కడ ఇంత బలంగా ఉన్న పార్టీకి రాహుల్ గాంధీ అధినేత ఆయన్ని, మొత్తం సర్వం ఆయన్ని, ఆయనకి ఈయన కాంటాక్ట్స్ ఎందుకు లేవు? ఎక్కడ చెడింది, ఎక్కడ గ్యాప్ వచ్చింది? మనం ముందనుకున్నాం 6 నెలల వరకు దొరకలేదు, ఏదో కారణాలు ఉండొచ్చు, ఈయన పోయినప్పుడు అన్న ఉండకపోవచ్చు. నేను కూడా పెద్దగా మొదట్లో ప్రచారం జరిగింది, అప్పట్లో మనం అనుకున్నాం అంతా ఉట్టిదే ప్రచారం. ఎందుకంటే ఏకపక్షంగా రాహుల్ గాంధీ యునానిమస్గా ఎలక్ట్ చేసిన సీఎం. ఇక్కడ ఇలాంటి విభేదాలు లేవు. కర్ణాటకలో చాలా టస్సులు వచ్చింది, చాలా ఫైట్ నడిచింది. అసలు ఎటువంటి ఫైట్ అంటే భీకరమైన పోరు. సరే అక్కడ సిద్ధరామయ్య చేసి లాస్ట్, ఇక్కడ అంతటి పరిస్థితి తలెత్తలే. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా, మ్యాన్ ఆఫ్ ది విన్నర్గా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఆయన గుర్తించి వెంటనే ఇచ్చారు. దాన్ని ఎవరు పెద్దగా అభ్యంతరం కూడా చెప్పలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను రేస్లో ఉన్నాడు అన్నాడు, బట్టి కూడా అన్నాడు. కానీ వాళ్ళు కూడా పెద్దగా కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం చేయలేదు, ఏకపక్షంగా అయింది. అటువంటి నాయకుని ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? దూరం పెట్టినట్టు మనకు కనపడుతుంది, విజిబుల్గా కనపడుతుంది. ఎందుకంటే ఢిల్లీకి పోయినప్పుడు కనీసం 1 నిమిషం నమస్కారం సార్ ఫోటో పెట్టుకొని, ఒక ఫోటో ఇంటిమేస్తో, ఖర్గేతో దిగిన, అందరితో దిగినారు, అందరూ పోయి కలుస్తున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీని అపోజిషన్లో కలుస్తున్నారు, ఎంతోమందితో మాట్లాడుతున్నాడు. అది లేదు.